ఇక 11 గంటల కంటే విద్యుత్ ఎక్కువ ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా సిద్ధమేనని భువనగిరి ఎంపీ కేటీఆర్ కు సవాల్ విసిరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని విద్యుత్ సబ్స్టేషన్ను ఎంపీ కోమటిరెడ్డి సందర్శించారు. 24 గంటల కరెంట్ అనేది పచ్చి అబద్ధమని, 11 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని, అందులో కూడా కోతలు ఉన్నాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. సబ్స్టేషన్లో ఎల్సీ రిజిస్టర్ను ఎంపీ తనిఖీ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సరైన సమయంలో వేతనాలు ఇవ్వడం లేదు, ఉద్యోగులందరూ కష్టాల్లో ఉన్నారని అన్నారు. తెలిసి తెలియక అడిగిన ప్రశ్నకు ఆయన ఏది చెప్పిండు, ఈయన ఏం చెప్పిండు తెలియక నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ఏం పని లేక తిన్నది అరగగా శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఇవన్నీ మాఫియాలు సంపాదించుకొని మందిని తీసుకొచ్చి మనిషికి 500,000 రూపాయలు తెచ్చి ధర్నాలు చేసిండు. ఈ ఒకవైపు కేటీఆర్ 3 గంటలు కావాలన్నా, 3 పంటల కరెంట్ ఇచ్చే 24 గంటల విద్యుత్ కావాలన్నా అన్నాడు. కేటీఆర్ గారు బండ సోమవారం సబ్ స్టేషన్కి వెళ్ళి నిన్ను సూటిగా మా పెద్దలు బాలనరసయ్య గారు మీ ఎంప్లాయీ చెప్పిన మాటలు మీరు స్వయంగా ఇప్పుడు మీకు రికార్డులో వినిపించినాం. 10-11 గంటల నుంచి ఫ్రీ కేసు వస్తలేదు అన్న కూడా పైకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మధ్యలో కట్ అవుతుందని నిన్న నేను అదే ఛాలెంజ్ చేశాను కేటీఆర్ గారికి. మళ్ళీ ఛాలెంజ్ చేశాను. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 దఫాలుగా 9 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినాం. దేశంలో ఉచిత కరెంట్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. 3 ఫేజ్ కరెంటు 24 గంటలు ఎక్కడ ఎప్పుడు ఇయ్యలే. నేను ఈ సబ్స్టేషన్ కాదు, నాకు 100 సబ్స్టేషన్ పైన నా పార్లమెంట్ లో ఏ గ్రామానికి పోయినా సబ్స్టేషన్ దగ్గర ఆపి ఆపరేటర్లతో మాట్లాడిపోతున్నాను. మీరు మీ మాట తప్పైందని ఇప్పుడే తెలిసింది కదా. ఇప్పుడు సబ్స్టేషన్ రికార్డే చూసినాం కదా మనం. ఇప్పుడు మీరు కూడా సీఎండీని ఇవ్వాలా. నేను చెప్పిన తర్వాత 75 ఏళ్ళ రిటైర్ అయిన 15 ఏళ్ళకి సీఎండీగా ఉన్న రఘుమారెడ్డిని నల్గొండ పాత నల్గొండ జిల్లాలో ఇలా భువనగిరి ఏఈలు డీలు అందరూ అక్కడ రివ్యూలో ఉన్నారు. నేనే చెప్పిన ఒక్క సీఎండీ కూడా రివ్యూకి వస్తలేడు. కింద అస్తవ్యస్తంగా ఉంది. ఎప్పుడు కరెంట్ పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు అని నేను చెప్తే మీ సీఎండీ ఇవాళ నల్గొండ జిల్లాకు వచ్చింది. నేను ఛాలెంజ్ చేసిన 24 గంటలు 3 ఫేజ్ ఇచ్చినట్టు చూపి అదే సబ్ స్టేషన్